డెఫినెట్ గా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే అండి, నెక్స్ట్ అనలిస్ట్ జయరాం గారు ఉన్నారు. జయరాం గారు చెప్పండి. ఈ పంచాయతీ ఫలితాల ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుందంటారా? అసలు అంతగా పరిగణలోకి తీసుకోవాలంటారా వీటిని? ఇది మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు సుమిత్ర గారికి, వెంకరెడ్డి గారికి, శివకుమార్ గారికి, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పంచాయతీ ఎలక్షన్స్ అనేది చాలా సింపుల్ గా కనిపిస్తుంది, సేమ్ టైం వచ్చేసి గ్రౌండ్ రియాలిటీ కనిపిస్తుంది. సో పంచాయతీ ఎలక్షన్సే కదా, దీంట్లో ఏముందిలే, సో వ్యక్తి మీద కొంచెం ఇమేజ్ తోనో ఇంకే రకంగానో లేదా పార్టీతోని మమేకమయ్యో లేదా పైసలు పెట్టుకుంటే ఖర్చు అవుతుంది దాన్ని అనిపిస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్న థింగ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతం లోపల జరుగుతున్న అంశాలను పట్టించుకోకుండా ఓన్లీ ఎలక్షన్ల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్న ప్రభుత్వము, దాన్ని ప్రశ్నించకుండా ఉండేటివి ప్రతిపక్షాలు. ఇవి చాలా కీలకమైన అంశం. అంటే ఈ ఎలక్షన్స్ అనేటివి మేమెంతమందిని గెలిచాము, మేమెంత గెలిచాము అనేది పెద్ద క్రైటీరియా కాదు. సో డెఫినెట్ గా ప్రజలకు మేము ఏం చేశాము, లేకపోతే ప్రజలకు ప్రభుత్వం చేత ఏం చేపియాలనేది ఇది క్రైటీరియా. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది ఏమి జరగకుండా అడావుడిగా ఎలక్షన్లకు పోయినలు. సరే, ఇంతకుముందు సుమిత్ర గారు చెప్పినట్టు, వెంకన్న చెప్పినట్టుగా, శివన్న చెప్పినట్టుగా ఏదేమైనా కూడా సో ఎలక్షన్స్ అనేటివి వస్తాయి పోతూ ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు అభివృద్ధిని ఏదైతే డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేయకుండా ఓన్లీ సెంట్రలైజ్ గా చేస్తే దానికి పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు, దానివల్ల పెద్ద ఉపయోగాలు కూడా ఏముండవు. అంటే మళ్ళీ హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్న 1,30,00,000 మంది ఉన్న జనాభాకు ఇంకొక 70 లక్షలు వెరీ సింపుల్ గా యాడ్ అవుతుంది అనేది నాకున్న సమాచారం. సో ఈ 70 లక్షలు యాడ్ అవుతే 2 కోట్ల మంది హైదరాబాద్ మీద పడితే ఇక్కడ ఎంత క్రౌడ్ పాపులేషన్స్ తోని, థిక్లీ పాపులేటెడ్ ఏరియాతోని హైదరాబాదు అట్టడుగు కిటకిటలాడుతుంటే మళ్ళీ గ్రామీణ ప్రాంతాలు వచ్చేసి వెలవెలబోయి తాగుబోతులను తయారు చేసి ఈరోజు చావులను ప్రతినిత్యం చావులు కొడుతున్న గడ్డ. నెక్స్ట్ వచ్చేసి విపరీతమైన ఆల్కహాల్, గంజాయి అమ్ముతూ ఉంటే దాన్ని చూస్తూ తమాషా చేస్తుంది ప్రభుత్వం. అందులోపల ఓన్లీ చస్తున్న లోపల రెవెన్యూని వెతుకుంటుండే తప్ప ప్రజలకు సరి అయిన వైద్యాన్ని కానీ విద్యను కానీ ఇవ్వటం లేదు. ఇంతకుముందు సుమిత్ర గారు చెప్పినట్టుగా మీరు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళిపోతే మీకు ఎక్కడ కూడా వైద్యం సరైన వైద్య విధానాల లోపల ఎక్కడ లేవు. ఇప్పుడు లేటెస్ట్ గా గవర్నమెంట్ ఏం డ్రామా ఆడుతుందంటే, ఇది మిత్రులకు కూడా తెలియాలి, ప్యానల్ ఉన్న వాళ్ళకి, మొన్నటి వరకు సిద్దిపేటలో పీజీ సీట్లు తీసుకురావడానికి ఇబ్బంది పడే విమలా థామస్ ఇప్పుడు అడావుడిగా పీజీ సీట్ల కోసం ఇప్పుడు వెంపర్లాడుతున్నారు. ఇక్కడే కాదు, ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఇదే పరిస్థితి. కాలేదు ఎందుకు అంటే ఒక్కొక్క పీజీ సీట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ 1,40,00,000 కేటాయించి ఆ ఫండ్స్ పంపిస్తుంది. దాన్ని ఎట్లా కొట్టేయాలా అనే ఉద్దేశంతోనే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పెద్ద డ్రామా ప్లే చేస్తున్నది. దానికి ఈ దొంగల ముఠకు అధ్యక్షులుగా చేసినట్టుగా రమేష్ రెడ్డిని తీసుకొచ్చేసి పిసి చైర్లో కూర్చోబెట్టేసిండ్రు. అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు రమేష్ రెడ్డి మీద తలెంట్రుకలు అనే ఆరోపణలు ఉన్నాయి, అన్న ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డికి నీతి నియమాలు లేకుండా మళ్ళీ నువ్వు రమేష్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టడం లోపల ఆంతర్యమైంది. అంతకంటే తోపుగా లేరా, లేకపోతే ఆ దొంగ మాత్రం కావాలా? అంటే డాక్టర్లు కాదా? ఒక్కరిని మాత్రమే నువ్వు డాక్టర్ గా రికగ్నైజ్ చేస్తున్నావా, లేకపోతే దోపిడీ చేయడం లోపల ఎక్స్పర్ట్ అనుకుంటున్నావా? ఇదొక అంశం. అంటే పల్లెల లోపల వైద్యము కరువు కావడానికి గల కారణాలు ఇలాంటి దొంగలు ఉండటం, ఆలీబాబా చాలీచోర్ లాగా బిహేవ్ చేయటం. మరొక అంశం వచ్చేసి ఆల్కహాల్, విద్య అనేది మొత్తం ఆల్కహాల్ విపరీతంగా ఉంది, విద్య అనేది జీరోకి వచ్చేసింది. ఈ ఆరోగ్యం గురించి పక్కన పెట్టేద్దాం. ఈ రోజు మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ చేయాల్సిన పనుల్లో ఆంధ్రకు సంబంధించిన పెట్టుబడిదారులు కానీ కాంట్రాక్టర్లు కానీ దూరం పెట్టేసి
మనకు సంబంధించిన వ్యక్తులను కొంచెము వాళ్ళ ప్రయోజనాలు కాపాడకున్నా కూడా కొంచెం ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటే మా 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 వాళ్ళు ఉన్నారు, మా కాంట్రాక్టర్ ఉన్నాడు, లేకపోతే మా అన్న ఉన్నాడు, తమ ఎవరో ఒకరు ఎక్సెట్రా ఎక్సెట్రా తెలంగాణ వాళ్ళకి ఇచ్చేస్తే సో 10 మంది కాకపోతే 5 కన్నా మన వాళ్ళకు కొంచెం పని దొరుకుతుంది అనేది ఆలోచన. మరి ఇది ఏమీ లేకుండా మళ్ళీ ఆంధ్ర బాబుల్నే తీసుకొచ్చేసి రేవంత్ రెడ్డి తలమానికం లాగా నెత్తిన పెట్టుకోవడం వల్ల గల కారణాలు ఏంటి? నెంబర్ 1, సినిమా ఇండస్ట్రీని తీసుకొస్తావు, మా మీద రుద్దుతుంటావు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పట్టుకొచ్చేస్తావు, రవీంద్రబాద్ లో పెడతా అంటావు. ఇక ఇంతకంటే వేరే మనుషులే లేరా? రేవంత్, నీకు చరిత్ర తెలియకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. పైడి జయరాజు దాదా ఫాల్కే అవార్డు గ్రహీత, సిరిసిల్ల వాసి, కరీంనగర్ బిడ్డ, ఆయన సూపర్ స్టార్. నీకు బ్రెయిన్ ఉందో లేదో, తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్. ఇక్కడ అక్కడ కాదు, ఈజ్ ఏ కాంటెంపరీ. పృథ్వీరాజ్ కపూర్ తో పనిచేశాడు, రాజ్ కపూర్ తో పనిచేశాడు, 300కు పైచిలకు సినిమాలకు పనిచేశారు. ఆయన డైరెక్టర్, మల్టీ టాలెంటెడ్ డైరెక్టరు, రైటరు, ప్రొడ్యూసరు, ఎడిటరు, డాన్సరు, ఫైటర్. నీకు తెలివి ఉందా కొంచెం కూడా? ఆయన విగ్రహం తీసుకుపోయి పెట్టవా? నీకు తెలివి ఉంటే ఎవరినో తీసుకొచ్చి మాన్యతలు పెడతానంటే ఎందుకు? ఇంకా శంకర్ జైకిషన్, ఈయన అనేక సినిమాలకు మహోన్నతమైన బాణీలు అందించిన వ్యక్తి. ఆయన మన హైదరాబాద్ జిల్లా వాసి, బేగంపేట వ్యక్తి, తబలిస్ట్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన విగ్రహం పెట్టు అంటే వీళ్ళది కళ్ళకి ఎవరు కావాలి? ప్రభాకర్ రెడ్డి గారు, మర్చిపోయాను, ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఆస్తిని దారాదత్తం చేసి చిత్రపురి కాలనీ కడితే అందులో దొంగల నివాసం ఉంటే దొంగలను నువ్వు పంపించకపోను, ఈ రోజు కొత్త దొంగలను తీసుకొచ్చి మన ఎత్తున పెడతాను అంటున్నావు. ఇందుకోసమే కదా తెలంగాణ ప్రజలకు మండేది, ఇందుకోసమే కదా బీఆర్ఎస్ బూతులు తిట్టేది. నిన్ను ఎందుకు ఇందుకోసమే కదా బీజేపీ నడుది. ఈ రోజు చిరంజీవిని నువ్వు మోకరిల్లు తీసుకొస్తున్నావా, లేకపోతే నీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసం చిరంజీవిని ప్రత్యేక హెలికాప్టర్లు పట్టుకొచ్చుకున్నావా? దీని వెనకాల ఆంతర్యమైంది రేవంత్. జయరామ్ గారు, ఒక నిమిషం ప్లీజ్ చెప్పండి. దీని ఆంతర్యం ఏంది? ఇదేం కాదు అంటే ఒకవైపు తెలంగాణ లోపల ఎలక్షన్లు అవుతున్నా కూడా నీకు ఏ మాత్రం భయం భక్తి లేకుండా ఏముందిలే అనుకుంటున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలుగా ఎవడున్నా పర్వాలేదు, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. ప్రభుత్వాలుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే, మేముగా ప్రజలుగా విజృంభించినట్టు అవుతే ఏముంది, ప్రభుత్వాలు ఏమైపోతాయో చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో జరుగుతున్న ఆల్కహాల్ మీద దోపిడీ, ప్రజల ప్రాణాలు, హెల్త్ ఎడ్యుకేషన్ మీద జరుగుతున్న దోపిడీ వాళ్ళ దూరం చేయటము, ఈ రోజు అందరిని పిచ్చోళ్ళని చేసేసి ఆంధ్ర కాంట్రాక్ట్లను పట్టుకు రావడం, సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చి మన ఎత్తిన పెట్టడం, వీటికి పూర్తిగా వ్యతిరేకిస్తూ రానున్న రోజుల్లో మేము అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడానికి జేబీఎం ఆర్గనైజేషన్ సిద్ధంగా ఉంది. జేబీఎం ఆర్మీ